హలో, ఈరోజైతే బాయిల్ పొటాటో కర్రీ అయితే చేసుకుందాం రండి. కర్రీ చేసుకోవడానికి అయితే 2 ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, ఒక టమోటా. వీటిని అయితే కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాము. ఇంకా దానికైతే కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, ధనియాల పౌడరు, కొబ్బరి పౌడరు, పుట్నాల పౌడరు, పసుపు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. అంతేనా. ఇప్పుడైతే కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాము. కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసుకుందాం. విజిల్స్ అయితే వస్తున్నాయి. అంత లోపల మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, టమాటా కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా చివరిగా కొత్తిమీర కొంచెం వేసేసుకోవడానికి పైన గార్నిష్ కోసం అన్నమాట. ఇంక ఇప్పుడైతే విజిల్స్ అన్నీ వచ్చేస్తాయి. 3 విజిల్స్ వచ్చాయి. ఆఫ్ చేసేస్తాను. ఇవంతా చల్లగా అయిపోయిన తర్వాత మనం తొక్క తీసుకొని కర్రీ అయితే తయారు చేసుకుందాం. విజిల్ అయితే పోయింది. క్లోజ్ చేసాం కదా, తీసి చూద్దాము. బాయిల్ అయిపోయినాయి. వీటిని అయితే మనం తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాం. చల్లారనిద్దాము. ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఈ వాటర్ కూడా మనకి గ్రేవీలోకి అవసరమవుతుంది. వాటిని పడేయకుండా అలాగే పెట్టుకొని గ్రేవీలో వాడుకుందాం. అయితే వీటిని అన్నిటిని తొక్క తీసేసుకుందాం. తొక్క తీసేసుకొని మనం ఇప్పుడు కర్రీ కోసం అయితే ఫ్లేమ్ ఆన్ చేసేసుకుని పెట్టుకున్నాము. ఒక అల్యూమినియం సర్వ తీసుకొని 2 స్పూన్లు కొంచెమే అన్నమాట ఆయిల్ వేసేసుకొని పెట్టుకున్నాం. పెట్టేసుకొని ఇదైతే కాస్త వేడెక్కనిద్దాం. వేడైపోయింది. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసేస్తాం. జీలకర్ర, ఆవాలు, పసుపు వేసేస్తున్నాము. కొత్తిమీర, కరివేపాకు, టమోటా, ఆనియన్స్ మొత్తం వేసేసుకున్నాము. ఒకసారి అయితే కలిపేసుకుందాం. కర్రీ కోసం అయితే అందుకోసమని అల్యూమినియం సర్వ అయితే తీసుకున్నాను. ఇదైతే కాస్త ఫ్రై అవనిద్దాం. అంతలోపల ఆనియన్స్, పొటాటోను తొక్క తీసుకున్నాం. అదైతే మగ్గిపోయింది. మనము బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అదైతే వేసేసుకున్నాం. వాటర్ అయితే వేసుకొని ఇందులో కారము, ఉప్పు, కొబ్బరి పేస్టు, ధనియా పేస్టు, పుట్నాల పొడి, ఇంకా
వేసేసుకున్నాం ఈ గ్రేవీలో. వేసుకొని ఇలా కలిపేసుకున్నాము. ఒక 2 minutes అయితే బాయిల్ అవనిద్దాం. మూత పెట్టేస్తాం. తొక్క తీసుకున్న బంగాళదుంపని అయితే ఇలాగా నైఫ్తో కట్ చేసుకున్నాము. సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాము. బంగాళదుంపలను అయితే ఇంకా ఇందులో మరుగుతుంది కదా కర్రీ, గ్రేవీ అయితే మరిగింది కదా, ఇంకా ఇప్పుడు వీటిని అయితే వేసేసుకున్నాం. మనం ఏదైతే గ్రేవీ చేసుకున్నామో వాటన్నింటినీ ఇలా వేసేసుకుని ఆల్రెడీ బాయిల్ అయిన పొటాటో ఒక 2 minutes బాయిల్ అయితే చాలు, ఇంకా అయిపోతుంది. ఇంకా ముక్కలన్నింటికి మసాలా పట్టే దానికోసం అన్నమాట. ఇలా కాస్త ఆయిల్ వేసేసుకున్నాము. ఇంత కలర్ఫుల్గా ఉండే ఈ పొటాటో ఫ్రై ఇంకా చపాతీలోకి, అన్నంలోకి ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తిరువాత అన్నంలోకి అయితే మరీ ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగుంటుందన్నమాట. ఇంకైపోతే అయిపోయింది. ఇంకా చివరిగా అయితే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే, టేస్ట్ చూద్దామండి. వావ్, సూపర్గా ఉందండి. ఉప్పు కారం మొత్తం సరిపోయింది. ఇలాగ మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.